గండిపేట అవతల మాధురి రిసార్ట్స్ లో దిగాను. నువ్వు ఎలాగైనా రావాలి కరుణ, తప్పకుండా వస్తాను. మీరేమీ అనుకోకపోతే కాసేపు వెయిట్ చేయగలరా? ఓకే. నేను జ్యోతి కోసం వచ్చాను, మీరేంటిక్కడ? చుట్టూ నెరిసినా ఇంకా ఈ బిజినెస్ చేస్తున్నావంటే గ్రేటే. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్న మాట వాస్తవం. ఏంటయ్యా వీళ్ళిద్దరిని విఐపీలను కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెట్టావు? లోపల సెల్లోకి తొయ్యాల్సింది. సార్ అది ఏ ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా అయ్య గారి కోసం? ఈ మధ్యన చాలా మంది డబ్బుంది పలుకుబడుందనే పొగరుతో ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఐజీలు తెలుసు కదా అని ఐపీఎస్లనే బెదిరిస్తున్నారు. కాని తప్పు చేస్తూ దొరికిపోతే ఐజీ కూడా కాపాడలేడనే విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. లాగి తంతే సార్ పరువెళ్ళి బురదలో పడుతుంది. పలుకుబడి ఉంది కదా అని వార్నింగ్లు ఇప్పిస్తే పవర్ ఉన్నోడి రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ పాటికి సార్కి బాగా అర్థమైందనుకుంటా. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయితే కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రారు. అయ్యగారి గురించి ఆంధ్ర తెలంగాణ మొత్తం తెలిసిపోయింది. మరిప్పుడు ఏం చేస్తారు పాపం. బెయిల్ తీసుకొని వచ్చాను సార్. రాజా గారిని వదిలేయండి. ఇదిగో ఈ బెయిల్ తీసుకుని ఆ పెద్ద మనిషిని వదిలే. ఎస్ సార్. పేరుకు పెద్ద మనిషి కాని చేసేవన్నీ దిక్కుమాలిన పనులు. సార్ రండి, వచ్చి సంతకం చేయండి. అమృత, మరి కరుణకి బెయిల్ తీసుకురాలేదా? ఏంటి, కరుణకి బెయిలా?
అవును, తనని బయటికి తీసుకుని వెళ్ళాలి కదా. మీకు ఆవిడకి మధ్య సంబంధం ఉంది, కానీ నాకు ఆవిడకి ఏ సంబంధం లేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి బెయిల్ తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. హలో సార్, తొందరగా వచ్చి సంతకం పెట్టి బయటికి వెళ్ళండి. కరుణకి బెయిల్ ఇవ్వకపోతే నేను బయటికి రాను, ఇక్కడే ఉంటాను. ఇప్పటికిప్పుడు ఆవిడ గారికి బెయిల్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ గారు లేనిది మీరు రారని ముందే తెలుసుంటే బెయిల్ తీసుకొచ్చేదాన్ని. అవన్నీ నాకు తెలీదు. కరుణ రాకపోతే నేను రాను. నా సంగతి వదిలేయండి, మీరు వెళ్ళండి. నేను వెళ్ళను. ప్లీజ్, ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నారు. నా మాట విని మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఎక్కడో పరువుగా బ్రతుకుతున్న వాళ్ళని ఇక్కడి దాకా లాగావు. ఇప్పుడు ఇక్కడ కూడా మా పరువు తీస్తున్నావా? అమృత, లేకపోతే ఏంటండి? దీనికోసం నేను బెయిల్ తీసుకురాలేదని నా మీద అలుగుతారా? మన ఇంటి పరువుని బజార్కి ఏడ్చింది చాలక ఇలాంటి దానికి నేను బెయిల్ ఇవ్వాలా? అవసరం లేదమ్మా, నేను తెచ్చాను. లాయర్ గారు, వెళ్ళి ఆ బెయిల్ పేపర్స్ ఇవ్వండి. ఓకే. ఇవిగోండి బెయిల్ పేపర్స్. వదిలేవయ్యా. రాజా గారు, మీరు వచ్చి సంతకం చేయండి. అమ్మా, మీరు కూడా. రాజా, వెళ్ళు, వెళ్ళమ్మా. రాజా, నువ్వు ఇంటికెళ్ళు, నేను కరుణను తీసుకొస్తాను. విన్నారుగా? ఆవిడ గారిని కాపాడడానికి, ఏం తప్పులు చేసినా రక్షించడానికి మనుషులున్నారు. మీరేం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక రండి. నువ్వు వెళ్ళి రాజా, అంతా సర్దుకుంటుందిలే, వెళ్ళు. డాడీ, ఊరుకోమ్మా, పద.
పరువు మర్యాదలు బజారు పాలు చేశారు. మీ స్టేటస్ ప్రెస్టేజ్ అంతా పోలీస్ స్టేషన్ లో మంట కలిసిపోయింది. ఇప్పటిదాకా ఆ రాజాకి కరుణ అనే నర్స్ తో సంబంధం ఉందట అని చెవులు కొరుకొని చాటుమాటుగా చెప్పుకునేవారు. ఈ రోజు అది 10 మందికి తెలిసేలా పబ్లిసిటీ చేశారు. రేపటి నుంచి వార్డ్ బాయ్ నుంచి హాస్పిటల్ సీఈఓ వరకు అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. ఆ నర్స్ మీ సవతి కదా అని మొహాన్ని అడుగుతారు. ఇదే కదా మీరు కోరుకునేది? ఎందుకు అనవసరంగా ఏవేవో ఊహించుకొని మాట్లాడతావు? ఊహించుకోవటం కాదు, ఉన్నది చెప్తున్నాను. 10 మందికి చెప్పే స్థాయి నుంచి 10 మంది చేత చెప్పించుకునే స్థాయికి దిగజారిపోయారు. ఆ కరుణ కంటే సిగ్గు, శరం, పరువు, మర్యాద ఏమీ లేవు. అన్నిటికీ తెగించిన మనిషి. మీకైనా బుద్ధి ఉండాలి కదా. వయసు కూడా మర్చిపోయి దాన్ని వెంటేసుకుని రిసార్ట్స్ వెంట తిరుగుతారా? అమృత, ఇదంతా కావాలని ప్లాన్ ప్రకారమే చేసింది. ఆ భార్గవి, చక్రవర్తి చేతులు కలిపే ఇదంతా చేశారు. చాలే ఊరుకోండి. మీరు చేసిన పనికి మళ్ళీ సమర్థింపు ఒకటి. నా కళ్ళ ముందే ఒకప్పుడు మీరు ఆ కరుణం తీసుకుని రిసార్ట్స్ కి వెళ్లారు. మిమ్మల్ని కల్లారా నేను చూశాను. ఆ రోజే మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పాను. విన్నారా? మీకంతగా దాని మీద వ్యామోహం ఉందని చెప్తే ఈ ఇంటికే తీసుకుని రమ్మని చెప్పి నేనే హాస్పిటల్ కు వెళ్లేదాన్ని కదా. అమృత, ఎందుకు అరుస్తారు? మీరు ఎంత అరిచినా మీరు చేసిన తప్పులు ఒప్పులు అయిపోతాయి అనుకుంటున్నారా? అవతల పెళ్లిడికొచ్చిన కూతురుంది. మీ తిరుగుళ్ళు గురించి తెలిసి ఇంటి దాకా వచ్చిన సంబంధం వెనక్కిపోయింది. అయినా మీ పద్ధతి మారలేదు కదా. అసలు ఏముందండి దాని దగ్గర? ఏం మాయ చేసి మిమ్మల్ని తన చుట్టూ తిప్పుకుంటుంది? చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు అమృత. నువ్వు డాక్టర్ చదివిన మనిషివి అని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నేనా అసహ్యంగా మాట్లాడుతున్నాను? ఇదిగో ఇదిగో చూడండి. ఈ పేపర్ల నిండా ఎలా రాశారో చూడండి. ఆ టీవీలో ఎలా చూపిస్తున్నారో చూడండి. దానికంటే అసహ్యంగా మాట్లాడుతున్నానా? చెప్పండి. రేపు అనుకి ఎక్కడి నుంచి సంబంధం తీసుకొస్తారో తీసుకురండి. తండ్రి రోజుకో ఆడదాంతో తిరిగితే కూతురు కుదురుగా కాపురం చేస్తుందా అని మొహాన్ని అడుగుతారు. ఏం సమాధానం చెప్తారో చెప్పండి. సిగ్గు శరం వదిలేసి పోలీసులకు పట్టుపడింది గాక ఆవిడ గారికి బెయిల్ ఇస్తే గాని బయటకు రానని భీష్మించుకున్నారు. నేను దానికి బెయిల్ ఎందుకు ఇవ్వాలి? మీతో కలిసి తిరిగిందనా? లేక నా జీవితంలో నిప్పులు పోసిందనా? లేక నా కూతురి భవిష్యత్తుని నాశనం చేసిందనా? దేనికి ఇవ్వాలి? నువ్వు కరుణ మీద వేసిన ఏ నిందకి తను కారణం కాదు. అన్ని అనర్థాలకు అసలు కారణం ఆ భార్గవి. నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆ భార్గవితో చేతులు కలిపావు. తనని ఆత్మీయురాలుగా చేరదీశావు. నీతో మంచిగా ఉంటూనే నీ వెనక గోతులు తీసింది. నేను ఆ రిసార్ట్స్కి వచ్చేలా చేసింది. నా వెనకే కరుణని పంపించింది. మా ఇద్దరిని కావాలనే అరెస్ట్ చేయించింది. అవును మరి. మీరు అమాయకులు, ఆ కరుణ ఇంకా అమాయకురాలు. భార్గవి వెళ్ళమనగానే రిసార్ట్స్ కి వెళ్ళిపోయారు. ఎవరికి చెప్తారండి ఈ కథలు? మీ గురించి నాకు తెలియదైతే కదా. మీరు చేసే పాపాలకి ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవాలి. దానికి భార్గవి ఉంది కదా అని ఆడిపోసుకుంటున్నారు. నిజంగా మీరు సక్రమంగా ఉండుంటే భార్గవి అయినా చక్రవర్తి అయినా ఎవరైనా ఏం చేస్తారు? మీరు ఏ తప్పు చేయలేదనే నమ్మకం నాకుంటే బెయిల్ తెచ్చేదాన్నే కాదు, నేనే స్వయంగా కోర్టుకెళ్ళి ఆ చక్రవర్తిని సస్పెండ్ చేయించేదాన్ని. ఆ నమ్మకం మీరు కలిగించలేదు కాబట్టి భార్యగా వచ్చి బెయిల్ ఇప్పించాను. ఇంకా ఎన్ని చేస్తారో చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఫస్ట్ టైం జీవితంలో ఎందుకు బ్రతుకున్నానో అనిపిస్తుంది. ఒక మనిషిని 10 మందిలో అవమానించాలన్నా, సొసైటీలో అట్టడుక్కి తొక్కేయాలన్నా, నలుగురిలో నవ్వుకునేలా చేయాలన్నా దానికి కారణం పగ, ప్రతీకారమేనమ్మా. కత్తితో పొడిస్తే రక్తం వస్తుంది. అదే పరువు తీస్తే ప్రాణం పోయిన దానికంటే ఎక్కువ బాధ కలుగుతుందమ్మా.
రక్తం బయటకొచ్చినా మనిషి తట్టుకుంటాడు గాని కన్నీళ్ళొస్తే మాత్రం కుమిలిపోతాడమ్మా. ఇది తెలుసుకొనే ఆ చక్రవర్తి భార్గవులు ఈ ప్లాన్ చేశారు. చివరికి అనుకున్నదే చేశారు. కాఫీ తీసుకో. వద్దు డాడీ. వద్దంటే ఎలాగమ్మా? తీసుకో. ఈ కన్నీళ్లు మనకు కొత్త అయితే బాధతో తిండి తినటం, మంచినీళ్లు తాగడం మానేస్తాం. కానీ మనకివన్నీ అలవాటే కదమ్మా. తీసుకో. తీసుకోమ్మా. నేనేమీ తప్పుగా చెప్పడం లేదమ్మా, ఉన్నమాటే చెప్తున్నాను. నిజంగానే మనకు ఈ కష్టాలు కొత్త చెప్పు, పైగా కావాలని ఇష్టపడి తెచ్చుకున్నవి కదా. ఏం జరిగినా సంతోషించాలి గాని ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. ఎందుకు డాడీ మీరు కూడా అంత నిష్ఠూరంగా మాట్లాడతారు? నిష్ఠూరంగానా? నేనా? ఉన్నమాట అంటే అలాగే అనిపిస్తుందమ్మా. జరిగినవన్నీ ఒక్కసారి ఆలోచించి చూడమ్మా. పోలీస్ స్టేషన్లో అమృత ప్రవర్తన ఒక్కసారి గమనించు. నువ్వు అమృతకి మంచి చేస్తున్నావా లేక శత్రువుగా మారుతున్నావా? నువ్వు బాధపడితే కనీసం తన మనసులో ఏ మూలైనా అయ్యో పాపం అనిపించిందా? పోలీస్ స్టేషన్లో అమృత చూసిన చూపు ఎంత అసహ్యంగా ఉందో గమనించావా? ఏం సాధించావమ్మా? నీ త్యాగం చివరికి నీకు ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చిందో ఆలోచించు. ఇప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాల్సింది అందరి ముందు నీ పరువు పోయిందను, నిన్ను ఎవరో ఏదో అనుకున్నారని కాదమ్మా. నువ్వు ఎవరి కోసమైతే నీ సుఖాన్ని సంతోషాన్ని త్యాగం చేశావో ఆ మనిషికి నువ్వు బద్ద శత్రువయ్యా. అందుకు బాధపడు. నువ్వు రాజాతో కలిసి రిసార్ట్స్ లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారని ప్రపంచమంతా తప్పుగా మాట్లాడుకున్నా నీ మనసుకు తెలుసు. ఒకవేళ నువ్వు రాజాతో అలా ఉన్నా తప్పులేదు, ఎందుకంటే తను నిన్ను కట్టుకున్న భర్త కాబట్టి. కానీ అమృత చూసిన చూపు, తన అన్న మాటలు వింటుంటే డాడీ ప్లీజ్. నిజంగా ఈ రోజు నీ మీద నాకు కోపం వస్తుంది చందు. నీది అర్థం లేని త్యాగం అనిపిస్తుంది. నిజం తెలిస్తే అమృత దూరం అయిపోతుంది అనుకుంటూ నువ్వు అమృతకి చాలా దూరం అయిపోతున్నా. అమృతని మనందరి మనసుల్లోంచి దూరం చేస్తున్నావమ్మా. ఒక తండ్రిగా ఆలోచిస్తే ఈ రోజు జరిగిన దానికి అమృత మీద నాకు ద్వేషం కలుగుతుంది. నాకే కాదు, రాజా కూడా అమృత అంటే అసహ్యం వేస్తుంది. ఎందుకు డాడీ? ఇందులో తన తప్పే ఉంది చెప్పండి. జరిగిన దాంట్లో నీ తప్పు మాత్రమే ఉందా చెప్పు. పోనీ నిజంగా మీరు ఎక్కడికి కావాలనే వెళ్ళారా? లేదుగా. నిజంగా పోలీసులు మీరు తప్పు చేస్తున్నారని అరెస్ట్ చేశారా? లేదుగా. నీ మీద నమ్మకం లేకపోయినా తన భర్త మీదైనా అమృతకి నమ్మకం ఉండాలి కదమ్మా. లేదమ్మా, ఏ రకంగా ఆలోచించినా అమృత చేసింది తప్పు. అమృతను అలా తయారు చేసింది కూడా నువ్వే. డాడీ అవునమ్మా, నువ్వేదో ఆశించి అష్ట కష్టాలు పడుతూ అమృతకి మంచి చేద్దాం అనుకుంటున్నావు. కానీ తన దృష్టిలో రోజు రోజుకి నువ్వొక దెయ్యంలా మారిపోతున్నావమ్మా. మనమేదైనా త్యాగం చేస్తే ఆ త్యాగం వల్ల ఎదుటి వాళ్ళు సుఖపడాలి. కానీ ఇక్కడ అమృత బాధపడుతుందమ్మా, కుమిలిపోతుంది, కుళ్ళుకుంటుంది. ఇక నీ త్యాగానికి అర్థమేంటమ్మా? ఇది త్యాగం కాదు డాడీ, బాధ్యత. అమృత ఏం చేసినా తెలియకనే చేస్తుంది తప్ప
ఎవరిని ఇబ్బంది పెట్టాలని చేయడం లేదు. తన భర్తని నేనెక్కడ దూరం చేస్తానన్న బాధ, భయం నన్ను ఒక శత్రువులా చూపిస్తున్నాయి. అంతేకాని నిజానికి తనకి చందు అంటే చాలా గౌరవం డాడీ. ఎందుకమ్మా ఆ గౌరవం? ఆ గౌరవం నీకు కనీసం జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కూడా ఇప్పించలేకపోయిందే. సాటి ఆడదానమనే కనికరం కూడా లేకుండా నేను బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది అంటే నువ్వు ఎంత దూరం అయిపోయావో చూడమ్మా. నువ్వెన్ని చెప్పినా నేననే ఒక మూర్ఖత్వం అనుకోవాల్సి వస్తుంది. కొంతమంది తెలియని మూర్ఖులైతే కొంతమంది తెలిసిన మూర్ఖులు. నిప్పుతో చేరి సమ్మెట దెబ్బకు బాధపడితే ప్రయోజనం ఉంది. అనుభవిద్దాం అంతే. చూసారా మేడం, ఈరోజు ఎక్కడ చూసినా ఆ రాజా గురించే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి చోట రాజా ఆ కరుణని ఆడదాంతో కలిసి తిరగటం గురించి, పోలీసులు వాళ్ళిద్దరిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయడం గురించే చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లకు నా చేతికి సరైన ఆయుధంలా నువ్వు దొరికావు చక్రవర్తి. ఈ విషయంలో మాత్రం నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నిజంగా చాలా గ్రేట్. లేకపోతే నన్ను హైర్ అఫీషియల్స్ ముందు అవమానిస్తాడా? నా మీదే కంప్లైంట్ ఇచ్చి నన్నే బెదిరిస్తాడా?